హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. 2 లైనింగ్స్ ఒకేసారి వేసి కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి ఒకటే సైజు ఒకటే మోడల్ అనమాట. అందుకని చెప్పేసి 2 లైనింగ్స్ వేశాను. లైనింగ్స్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేద్దాం అనుకునే టైంకి కరెంట్ పోయిందండి. ఇంకా అలాగే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కింద హెచ్చు తగ్గులు అయితే తీసేసుకున్నాను. హ్యాండ్స్ అనేది 4 ఫోల్డింగ్స్గా మార్చుకొని సైజ్ ఎంత ఉందో అంత, ఇవి 2 వచ్చేసి హెమ్మింగ్ పెట్టాల్సినవండి. హెమ్మింగ్కి ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలింది బ్లౌజ్ కొలత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా టేప్తో అయినా చూసుకోండి, నేను చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఎంత ఉందో అంత. లేదు మేము డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నామంటే డైరెక్ట్గా పెట్టేసుకోండి. నేను 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చిన దానికంటే కలిపేసుకొని పెట్టేశాను. ఎందుకంటే నేను కింద అనేది హెమ్మింగ్కి పెడతాను కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చంక డౌను అదంతా మొత్తం ఇలా బ్లౌజ్ పెట్టేసి ఇలా చూసుకోండి. అసలు మీకు ఎక్కడికి హెమ్మింగ్కి మడవాలి, ఎక్కడికి చంక టైట్ కుట్టొస్తుంది అంతా తెలిసిపోతుంది అనమాట. మనకు హ్యాండ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. పైన వచ్చేసి 1.5 ఇంచ్ లావుగా ఉంటారు కాబట్టి 1.5 ఇంచ్ గ్యాప్తో నేను హ్యాండ్ కర్వ్ షేప్ అని ఇస్తాను. చంక డౌన్ వచ్చేసి ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుందంటే దాన్నే తీసేసుకోవాలి మనము. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫిట్టింగ్ బాగుంది కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నాను. చూడండి, చంక డౌన్ వరకు లైన్ అయితే వేసేసుకున్నాను. కొంచెం మనకు సరిపోవట్లేదు కదా క్లాత్. ఇది వచ్చేసి సైజు బ్లౌజ్ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం లూజ్ ఉందన్నమాట. అందుకని నాకు సరిపోతుంది. ఎక్స్ట్రా కుట్ల కోసం జాయింట్లు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఒకటే సైజు ఉన్నప్పుడు 4-5 బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చండి, మోడల్స్ ఒకే విధంగా చెప్పినప్పుడు. ఇంకా డిజైన్స్ అంటే మీకు అనుభవం ఉంటే డిజైన్స్ కూడా ఒకేసారి కట్ చేయొచ్చు, కానీ చాలా అనుభవం ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ లోత్ అయితే తీసేస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు షోల్డర్ దగ్గర స్ట్రేట్గా 1 ఇంచ్ వదిలేసుకొని కింద ఇలా ఐబ్రో షేప్లో షేప్ అనేది వచ్చేసి లోత్ అనేది తీసేయాలండి. మామూలుగా అయితే 30 ఇంచ్ సరిపోతుంది అనమాట. నేను వచ్చేసి ఈ బ్లౌజ్లకి 1 ఇంచ్ తీసాను. 1 ఇంచ్ తీస్తేనే వీళ్ళకి ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1 ఇంచ్కి తక్కువగా తీస్తే లూజ్ వచ్చేసిపోయి ముడతలు వచ్చేస్తుంది. అందుకని నేను 1 ఇంచ్ లోత్ అనేది తీసాను. ఈ సైజు వారికి అలా తీస్తేనే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం కింద హెచ్చు తగులు మొత్తం నీట్గా కట్ చేశాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒకటి దానిపైన ఒకటి పెట్టేసి ఎటు 2 సమానంగా ఉండాలండి. కొంచెం తేడాలు వచ్చేసినా 2 బ్లౌజులు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 2 సమానంగా ఉండేది చూసుకొని ఇక్కడ చూడండి, సైజ్ బ్లౌజ్ పెట్టేసి టైట్ కుట్టు దగ్గర ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్కి ఒక దగ్గర ఒక డాటు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ వేసేందుకు పెట్టేసుకొని బ్లౌజ్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కింద లైన్ అయితే వేసేస్తున్నాను అనమాట. మనకు 1/4 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని నేను ఒక 1/4 ఇంచ్ పొడవు అనేది పెంచానండి, కొంచెం పొడవు తక్కువగా ఉందని చెప్పేసి. చూడండి, ఇక్కడ పొడవు దగ్గర కూడా ఒక డాట్ పెట్టేసుకొని కుట్ల కోసం అవసరమైన క్లాత్ కూడా డాట్ అయితే పెట్టేసుకున్నాను. మీరు కుట్లకు ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి వదిలేసుకోండి. తక్కువ పట్టుకుంటే తక్కువగా, ఎక్కువ పట్టుకుంటే ఎక్కువగా అలా. చూడండి, ఇది ఒక బాక్స్ షేప్ అయితే వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ టైట్ కుట్టు దగ్గర కూడా నేను మార్కింగ్ వేసుకున్నాను, కానీ మీకు చూపిస్తున్నాను. చూడండి, 8 ఇంచెస్ వచ్చేసి వేస్ట్ లూజు, 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజు వచ్చేసిందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక లైన్ అయితే వేసేసుకుంటాను. చెస్ట్ లూజ్ని నడుము వేస్ట్ లూజ్ని చెత్తపరిచేసి ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటే 6 ఇంచెస్ పెట్టాలి ఖచ్చితంగా. కానీ నేను వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ పెట్టేసుకున్నాను. 2.5 ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం టేప్ అని కాదు, మొత్తం బ్లౌజ్ అని కాదు, 2 వాడి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. సైజ్ ప్రకారం వెళ్తున్నానండి. ఈ సైజ్ వచ్చేసి నా బ్లౌజే, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6.5. చూడండి, షోల్డర్ అయితే 6 ఇంచెస్ వచ్చింది, చంక డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటేనే నాకు ఆమ్ రౌండ్ షేప్ అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట. 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోదు. నేను ఇంతకుముందు ఒక కటింగ్ పెట్టాను నాదే బ్లౌజ్ అని చెప్పేసి, దాంట్లో 6 తీసుకొని కూడా చూపించాను, నాకు మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ కిందికి దించుకోవాల్సి వచ్చింది. ఆ చంక రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను నాకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందని చెప్పేసి. 8.5 రావాలి, నాకు వచ్చేసింది. వేస్ట్ లూజ్ అంతా రావాలి కదా అనుకుంటున్నారు కదా, నాకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంటుందండి, సరిపోతుంది.
వేస్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ నెక్ చూడండి, నెక్ కూడా ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఈ బ్లౌజ్లో చూడండి మెజర్మెంట్స్ కొలతలు ఎలా ఉన్నాయంటే వేస్ట్ వచ్చేసి 8 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5. మరి ఆమ్ రౌండ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు నేను 8.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 9.5 అవుతుంది. అది నాకు లూజ్ అయిపోతుంది. ఈ విధంగా బాడీలో తేడాలు అనేది ఉంటాయండి ప్రతి ఒక్కరికి. చూడండి ఇక్కడ నెక్ పెట్టేసుకొని నెక్ బాక్స్ షేప్ వేసేసి నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా మీరు మిడిల్లోకి టైట్ కుట్టు వరకు మర్చుకొని అయినా లైన్ వేసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గా వేయగలమంటే డైరెక్ట్గా వేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. మరి ఈ బ్లౌజ్లో ఏం తేడాలు ఉన్నాయని మీకు కనిపిస్తుంది కదా. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, వేస్ట్ వచ్చేసి 8 ఇంచులు, ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5. మరి 8.5కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ 9.5 పెట్టాలి కదా. మరి 9 ఇంచులు వచ్చింది ఏంటి అంటే ఇంతేనండి. ఇలా సైజుని బట్టి ఉంటాయన్నమాట. బాడీని బట్టి మార్చుకుంటూ కుట్టాలన్నమాట. ఒకటే విధానంగా ఒకటే పద్ధతి పట్టుకుంటే అందరికీ కుదరదు. కాబట్టి సైజుని బట్టి, బ్లౌజులను బట్టి, వాళ్ళ షేప్లను బట్టి, వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి టైట్ తొడుగుతారా లూజ్ తొడుగుతారా అన్నీ చూసుకొని మనం కటింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ నేను నెక్ దగ్గర కాదు, వీపు దగ్గర కింది భాగంలో ఒక 1/2 ఇంచ్ అయితే తీసేస్తానండి కుట్టేటప్పుడు. తీయడం వల్ల నాకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడండి బ్యాక్ టక్స్ దగ్గర ఒక డాట్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక డాట్, లూజ్ కుట్టు దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. నాకు హ్యాండ్సీ అయిపోయాయి, ఇంకొకటి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలాగే 2 లైనింగ్స్ పెట్టేసుకొని నీట్గా సర్దేసుకొని మనకి ఎలా అయితే సరిపోతుందో అలా చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను. ఇలా వేయడం వల్ల నాకు క్రాస్ బెల్ట్లు అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వెతుక్కోవాల్సిన పని లేదు క్లాత్ కోసం. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఈ సైడ్ వైపున కొద్దిగా ఎక్కువగా వేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎల్ షేప్ ఇచ్చేసి దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలన్నమాట హ్యాండ్ కోసము. చూడండి ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసాను. ఒక 1/2 ఇంచ్ లోతు అయితే డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ లోతు 1/2 ఇంచే తీయాలి, అంతకు ఎక్కువగా అస్సలు తీయకూడదు. సన్నగా ఉన్న లావుగా ఉన్న 1/2 ఇంచే తీయాలి, ఎక్కువగా అయితే తీయకూడదు. ఫ్రంట్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16.5 అనమాట. అందుకే ఫ్రంట్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటేనే సరిపోతుంది. చూడండి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ముందు నెక్ వచ్చేసి 7 మీద 2 గీతలు అలా పెట్టుకుంటానండి, సరిపోతుంది. చూడండి ఫ్రంట్ నెక్ అయితే 7 మీద 2 గీతలు అలా పెట్టేసుకున్నాను. అంత పెడితేనే నాకు కరెక్ట్ నెక్ అనేది షేప్ వచ్చి నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ముందు నెక్ అయితే షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఎంత ఉందనేది మీకు చెప్తున్నాను. చూడండి కుట్టిన తర్వాత 4 మీద 2 గీతలు ఉంది. నేను కుట్టక ముందు 5 మీద 2 గీతలు పెట్టేసుకున్నాను. ఎందుకంటే కింద పైన ఖర్చుకెళ్తుంది, మనం డాట్ వేస్తాం కదా ఒక సైడు, దానికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా 4 మీద 2 గీతలు ఉండి నేను 5 మీద 2 గీతలు అయితే పెట్టేసుకున్నాను, ఖర్చులకు పోను. ఇక్కడ చూడండి దీనికి వచ్చేసి డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డాటు, 2 ఇంచెస్ గ్యాప్తో ఒక డాటు, 3.5 అలా పొడవు అండి. 3.5 పొడవుతో ఒక డాట్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా 2.5 ఇంచ్కి ఈ బ్లౌజ్కి అయితే చెప్పలేదు నేను, 3 ఇంచెస్కి చెప్తున్నాను డాటు స్టార్టింగ్. చూడండి ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి రెండింటికి మిడిల్కి మధ్యలో వేసుకోవాలి. ఇలా ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని వేయంగానే బేస్ చేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇలా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా బ్లౌజ్ కట్ చేసుకోవడం వల్ల మనకు కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా వేసానో ఆ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా మనం నీట్గా ఫస్టే కొలతలు పెట్టేసి నీట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు రిస్క్ అనేది ఉండదన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్ తెలియనంత వరకే హార్డ్ అండి, తెలిస్తే చాలా ఈజీగానే కుట్టేయచ్చు అనమాట. చూడండి ఇక్కడ డాట్స్ దగ్గర అయితే నేను టక్స్ అయితే పెట్టేసుకుంటాను. సైడు ఫ్రంట్ పొడవు ఆమ్రౌండ్ సైడు డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి అలాగే నా వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ అయిపోతుంది. ఇంకా నేనైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోమని చెప్తారు కదా, నేను అలా ఏం చెక్ చేసుకోను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలా పెట్టి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇంకా అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది.
నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాను, కానీ ఏమీ చూపించలేదు. అలాగే నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.